ఏం డార్లింగ్, ఫ్యాన్ ఏమంటావా? ఇంట్లో ఏసీ లేదా? అంటే ప్రెసెంట్ గా లేదు డార్లింగ్. అరే అర్జెంట్ ఏసీ తెప్పి, గాలి ఆడతలేదు ఈడ. ప్లీజ్ రా, అర్థం చేసుకో. ఒరే ప్రసాద్, ఏంట్రా గుసగుసలు? అబ్బే అదేం లేదమ్మా. ఏం లేదంటావేంటి? ఏసీ గురించి మాట్లాడుకుంటున్నాం. నీ ముఖానికి అది ఒక్కటే తక్కువ. నా ముఖానికి ఎంత తక్కువైంది? గది నచ్చే నీ కొడుకు నన్ను పెళ్లి చేసుకుండు. అబ్బాయి గారికి ఇంకేదో నచ్చి పెళ్లి చేసుకున్నాడు అనుకున్నాను అయ్యారు. అబ్బో, ఒంటి మీద కేజీ కండలేదు కానీ పెద్ద అతిలోక సుందర మొహం అంటే అతిలోక సుందర మొహం. నా మొగుడు జగదేక వీరుడైతే నేను అతిలోక సుందరినే. ఇది మామూలు పంచి కదా అయ్యారు. అబ్బాబా నువ్వు నోరు మీరా, నీకు దండం పెడతాను. అవునే, నా కొడుకు జగదేక వీరుడేనే. అయితే డౌట్ లేదు, నేను అతిలోక సుందరినే. ఈ మాటలు తక్కువే, ఇలా మాట్లాడే నా కొడుకుని బొట్టలో పడేసి. ఇగో అత్త, జర దగ్గు. నాతోటి గెలుచుడు నీతోని కాదు గాని, నేను పగబడితే నీ పని పట్టేదాకా ఈడ్చిపెట్టా. ఇక గంట దాకా తెచ్చుకోకు. పగబట్టేస్తానంటుంది అయ్యారు. అబ్బాబా వినిపించిందిలేరా, నా కోడలు వానపాం కాదు నాగుపాం. ఏంటి పాము గీమనేది అంటున్నారు? అదే ఏం లేదు కొన్నాం, ఏం లేదు ఏం లేదు ఏం లేదు. ఇగో అత్త, జర జల్దీ ఏసీ తెప్పి. ఏంటి తెప్పించేది? నా కొడుకుని తేడా పెళ్లి చేసుకునే కాక ఆర్డర్లు వేస్తావా? ఆర్డర్లు వేస్తా, తేడా వస్తే దూల తీరుస్తా. అయ్యో రామకృష్ణ, ఇంకా రామకృష్ణని ఎందుకు తలుచుకుంటున్నావు? గాలన్న చుట్టాలు అవుతారా ఏంది? అమ్మో అమ్మో, దేవుళ్ళను పట్టుకొని చుట్టాలు గిట్టాలని ఎట్లా చూస్తున్నా అమ్మా. చూడలేదురా, ఎవరు దొరికిస్తుందిరా ఇది? ఏ సంతగింత అన్నమంటే ముంత వలిపోతుంది ఏమనుకుంటున్నావు? చెప్పు, మాట్లాడతా. అయ్యో అయ్యో, చిన్న పెద్ద అంతరం లేకుండా ఎన్నేసి మాట్లాడుతుంది. మీరేం మాట్లాడరేంటండి? అది అది కొత్త పిల్ల కదే, నాకు కొంచెం మొహమాటం. మీ మొహమాటం తీసుకెళ్లి ముద్దుల్లో పెట్టా, అందరు నా కర్మకు దొరికారేంటండి? అమ్మగారు, కర్మ అంటే గుర్తొచ్చింది. మన ఇంట్లో వాషింగ్ పౌడర్ నిర్మ అయిపోయిందండి. 4 కిలోలు తీసుకొచ్చిన మొహాన కొట్టరా. డబ్బులు కొట్టండి మరి, తెచ్చి కొడతా. నాకు మస్తు ఆగలైతుంది, బిర్యానీ వండి పెట్టేస్తా. ఏంటది నీకు వండి పెట్టేది? నేను చచ్చినా వండి పెట్టా. పోనీ ఆన్లైన్ ఆర్డర్ పెట్టు. నువ్వేం ఫీల్ అవ్వకు డార్లింగ్, నేను పెడతాను కదా. ఏంటో పెట్టేది లేదప్ప, అది ఆర్డర్ పెట్టాలని పెట్టేస్తావా? ఆర్డర్ పెడితే నా మీద ఒట్టే. అది కాదమ్మా, నాకు కూడా ఆకలేస్తుంది. అందరం కలిసి తిందాం, సరేనా? అయ్యారు, ఇవాళ ఏదేమైనా కానీ మనకి బిర్యానీ వచ్చేలాగా ఉందండి. రానిరా, తిని చాలా రోజులు అవుతుంది. ఏంట్రా కలిసి తినేది? బిర్యానీ లేదు, గిర్యానీ లేదు. ఇంట్లో ఏది ఉంటే అది వండుకొని తినండి. అయ్యారు, ఇవాళ బిర్యానీ వచ్చేలాగా లేదు. అవునరా, నాకు అలానే అనిపిస్తుంది. ఏంది వండుకొని తినేది? ఇంట్లో వండుకొని తినే రోజులు ఎప్పుడో పోయినాయి. ఏంటి పోయేది? ఎక్కడికి పోలేదు. బయట తింటే మనమే పోతాం. నువ్వు ఆర్డర్ చేసావా లేదా? నేను డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చే లోపు బిర్యానీ నా ముందట ఉండాలా. అమ్మో అమ్మో, అదురు లేదు బెదురు లేదు. ఏం పిల్లరా ఇది? ఇదిగో గుండు, ఊరికే ఎందుకే రొప్పుతావు? బిర్యానీ కదా అడిగింది కోళ్ళ పిల్ల. మీరు నోరు ముయ్యండి, అడ్డమైన వస్తువులు కలపండి. దాన్ని నేను కోడలుగా అస్సలు ఒప్పుకోను. అయ్యారు, రేపు మీ పరిస్థితి ఏంటో? నేను కూడా అస్సలు అంగీకరించను. అయితే బిర్యానీ తినే యోగం మీకు లేదు. బిర్యానీ కోసం ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టలేను కదరా. అంత పెద్ద పెద్ద మాటలు ఎందుకు కానీ, ఇదిగో
అమ్మగారిని చూసి భయపడి ఎలా మాట్లాడానని చెప్పండి. నోర్మి నువ్వేంట్రా ఇంకా తాడి చెట్లో నిలబడ్డావు? లోపలికి వెళ్ళి బట్టలు మార్చుకో. బిర్యానీ ఆర్డర్ పెట్టాలంటే మాకు నేను అస్సలు ఒప్పుకోను. అలాగే అమ్మా. ఎలా? అబ్బబ్బబ్బబ్బా, వీడికి ఏ మరుగు మందు పెట్టి పెళ్లి చేసుకుందా ఏంటి? అమ్మగారు మందు పెడితే అలా పెళ్లి చేసేసుకుంటారా? అవునరా జిలేబీ. ఓహో, అయితే మరి మీరు ఏ మందు పెట్టి అయ్యి కానీ పెళ్లి చేసుకుంటారండి? నీ జిమ్మడి పోను, అంత మాట అన్నావేంట్రా? ఆయనకి మందు పెట్టి పెళ్లి చేసుకోవసరం నాకేంటి? మాది పెద్దలు కుదిర్చిన సంబంధమే. సారీ అమ్మగారు. నోరు జారేవంటే ఇంకోసారి నాలుగు కోసి పడేస్తా. ఈ కొయ్యడాలన్నీ నా దగ్గర లేండి. ఈ డైలాగులన్నీ మీ కోడల దగ్గర ఏం ఉడకో. నువ్వు నోర్మేరా గుండమ్మకి ఎదురు చెప్పే గుండె జగన్ ఎక్కడి నుంచి వచ్చిందిరా నీకు? అలా కొడగండి వాడిని. ఏ ముహూర్తాన్ని అడుగు పెట్టిందో గాని ఎప్పుడు ఎదురు తిరిగినాడు వీడు కూడా ఎదురు తిరిగి మాట్లాడుతున్నాడు మనకి. వీడు పానకూర పుడకలాంటోళ్ళేవే. వీడి సంగతి వదిలే. పిల్ల సంగతి ఏం చేస్తావు? దాన్ని బయటికి రానియండి, గంటలో పారిపోయేలా చేస్తాను. పారిపోకపోతే అప్పుడు నిన్ను పారిపోయేలా చేస్తానురా. నా 3 నెలల జీతం నా మొఖాన్ని కొట్టారనుకోండి, నా దారిని నేనే పోతాను. ఇస్తాంలే, ఇవ్వకుండా ఎగదొప్పుతామా ఏంటి? ఇంకో 3 నెలలు ఆగు, ఒకేసారి 6 నెలల జీతం కల్పిస్తా. 6 నెలలకి ఇంకో 1 సంవత్సరం పరీక్ష పెట్టిస్తారా? మీకు ఆ పిల్లలే కరెక్ట్లేండి. ఏడ్చావులే, అయినా దాని సంగతి చెప్పి తర్వాత నీ సంగతి చెప్తానురా. నువ్వు గమ్మునుండు. అవును, వీళ్ళేంటండి ఇంకా బయటికి రావట్లేదు? ఆ విషయం నేనెలా చెప్పాలి? ఏంటి తెగ సిగ్గుపడుతున్నారు? అది కాదే, కొత్తగా పెళ్ళైన వాళ్ళు కదా, ఇద్దరు కలిసి రూమ్ లోకి వెళ్తే బయటికి అంత తొందరగా ఎలా వస్తారు? వస్తారు వస్తారు, ఈ రోజు కాకపోయినా రేపైనా రాకపోతారా? అప్పుడు చెప్తా దాని సంగతి. తనని బాగా చూసుకోవట్లేదని పాయసంలో ఎలకల మందు కలిపి అత్తమామలను చంపిన కోడలు. అమ్మ నా కోళ్ళ. ఆస్తి కోసం తన భార్యతో కలిసి సొంత తండ్రిని చంపిన కొడుకు. చిచి, ఈ పేపర్ ఓపెన్ చేసి చదవాలంటేనే భయమేస్తుంది. వామ్మో, నువ్వేంట్రా చేతులు అలా కట్టుకుని బలిలా చూస్తున్నావు? అయ్యారు, ఓ పాట పాడండి ప్లీజ్. అది అది ఆ పాట పాడే మూడ్ లేదురా. పోనీ 3 కాకపోతే 4వ పాట పాడండి. కామెడీ చేసామంటే చంపేస్తా ఎదవా. ఈ టైం వరకు కాఫీ పెట్టుకోవడం ఏంట్రా? అమ్మగారికి ఎలాగా కాఫీ పెట్టి ఉద్దేశం లేదు. ఈ కోళ్ళ పిల్ల అంటారా, ఆవిడ లేచినట్టే లేదు. ఈ ప్రసాద్ గారి పెళ్లి నా చావుకు వచ్చినట్లుంది. ఈ టైం వరకు ఒక కాఫీ లేదు, టిఫిన్ లేదు, కనీసం పచ్చి మంచినీళ్ళు కూడా లేవు. మంచినీళ్ళు నేను తెస్తానండి. ఏం వద్దు, మంచినీళ్ళు ఏ విధమైన తెస్తాడులే. అంటే నేను ఎదవనా అండి? చచ్చా, నువ్వు వెదవేంట్రా? వెదవ స్క్వేర్. ఇల్లు స్క్వేర్, మ్యాప్ స్క్వేర్ లాగా ఎదవ స్క్వేర్ కూడా గ్రేట్ అండి. ఇంకొక మాట మాట్లాడితే గుడ్డలోడ తీసి కొడతా. నన్ను కొట్టడానికి మీరు గుడ్డలోడ తీసుకోవడం ఎందుకు అయ్యారు? అయిపోయారా చేతులు? ఏంటి పొద్దున మీ ఏదో గోలా? అది అబ్బే ఏం లేదే. ఎరా గుడ్ మార్నింగ్ ఏంట్రా? చక్కగా శుభోదయం లేవు. భయానికి జీతం ఏమండి, మీరు చెప్పిందల్లా అంటాను. పొద్దున్న నీ జీతం కూడా ఏంట్రా? అడగటానికి సమయం సందర్భం ఉండద్దు. పోయా రిమోట్ తీసుకో. పొద్దు పొద్దునే ఆ టీవీ ఎందుకే గుండమ్మా? ఏ టీనో కాఫీనో నా మొహాన్ని కొట్టొచ్చు కదే. ఎంత పెద్ద మాట అన్నారు మీరు నన్ను. అవ్వా, నేనేమన్నారే? కోడలు ఇంట్లో ఉండగా నేను కాఫీ టీ పెట్టానా? అమ్మో, ఏ ఇంట్లో వంట అయినా ఉందా ఈ పద్ధతి? అవ్వా, అమ్మగారు తనని కోడలుగా యాక్సెప్ట్ చేశారా? రాత్రంతా ఆలోచించి 1% యాక్సెప్ట్ చేశా. అంటే 99% ఇంకా బ్యాలెన్స్ అన్నమాట. ఏదో కొత్త వింతలు చూసినట్టు చూస్తుండ్రు. ఎంత ధైర్యమే నీకు? అత్తా మామూలు మేముండగా మా ముందే కాళ్ళ కాలేసుకొని కూర్చుంటావా? తప్పేముంది, అందరం ఒకటే ఫ్యామిలీ కదా.
అయితే చిన్న పెద్ద మర్యాద ఉండదు. చక్కగుంటే మర్యాదలు మాటల కాడిస్తా. ఇక కూసున్న కాడ నిల్చున్న కాడ మర్యాదలు అంటే నాతోటి కాదు. మీ అమ్మ బాబాలో పెంచారన్నమాట నిన్ను. ఇగో అత్త, పొద్దు పొద్దుగానే లడాయి షురు చేయకు. నాతో పెట్టుకుంటే అత్తర్మే పత్తర్ అయిపోతుంది. అత్తరమే పత్రం అంటే ఏంటి అమ్మాయి గారు? నీ పిండా కూడా దరిద్రుడా, సిగ్గులేకుండా దాన్ని అడుగుతున్నావా? ఆ రిమోట్ ఇలా ఇవ్వు. హలో, రిమోట్ ఇటు ఇయ్యి. కదలవేంట్రా, ఇదే రిమోట్. ఏ అటు ఇచ్చినామనుకో దేక్తాడి పోచమ్మగుడే. అటువైపు వెళ్ళావు కోళ్ళు నరికేస్తా. నాకు గిట్ల ఇయ్యలేదంటే చేతులు నరికి చెమడాలు తీస్తా. ఇప్పుడు ఎలా రా దేవుడా, ముందు చూస్తే నొయ్యి వెనక చూస్తే గొయ్యి. సచ్చింది జిలేబీ గొర్రె. అయ్యగారు మీరే నన్ను రక్షించాలయ్యా. అమ్మో, నా వల్ల కాదురా. వరల్డ్ వార్ అయినా ఆపుతాను కానీ అత్త కోడల మధ్య వారిని ఆపలేను. ఒకవేళ ఆపాలని చూస్తే అత్తరమే పత్ర అయిపోతా నాకు. రావేంటి, రానా వైపు. అటు పోతే కల్లాస్ అయిపోతావు. సీదా నా దగ్గరికి రా. ఏంట్రా పొద్దు పొద్దున్నాయి గోళ? రెండు అబ్బాయి గారు సమయానికి వచ్చారు. అమ్మగారు అమ్మాయి గారి మధ్య రిమోట్ కావాలంటే ఇద్దరు మధ్య నీరికిపోయి మీరే కాపాడాలంటయ్యా. ట్రైన్లో ఎంట్రీ ఇచ్చిన నాకేదో అర్జెంట్ కాల్ వస్తుంది, నేను ఇప్పుడే వస్తా. హలో రాహుల్. వీడు ఫోన్ రాకుండానే పోయాడు. ఇంక నా పని అయిపోయినట్టే. కదలవేంట్రా, ఇటు రిమోట్. వస్తే నా దిక్కే రావాలి, లేదంటే కేల్కతం దుకాన్ బంద్. ఏ ఇక నువ్వు వచ్చేటట్లేవు కానీ నేను వస్తా ఉండు. ఆ రిమోట్ మీద పాజిటివ్ రైట్స్ నెగిటివ్ రైట్స్ రెండు నాకే ఉన్నాయి. ఆ రిమోట్ నాకు ఇవ్వు. నాకివ్వు. అది నా రిమోట్ నాకు ఇవ్వు. రిమోట్ నా చేతికి ఇవ్వు. ముందు నేను అడిగాను. రిమోట్ నాదే. ఏ ఇంత బద్మంతున్నా కానీ సమస్య అయితే లేదారా నీకు? అమ్మో, అమ్మో, నన్నే కొడతావా? వచ్చి ఒక్క రోజు కూడా అవ్వలేదు, నా మీద చేసుకుంటావా? అయ్యా ఏంటి మీరు? ఇద్దరులో ఎవరో సస్తేనే కానీ గోళ ఆగదు. కొట్టుకోండి, ఈది కుక్కల్లా కొట్టుకోండి. మీలో మీరు కొట్టుకుని సావండి.